హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. హిట్లర్ గురించి ఈ రహస్యాలు మీకు తెలుసా? ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రముఖ నాయకులు ఉన్నారు. వారిలో చాలా మంది గురించి మనం ఎన్నో సందర్భాల్లో వినే ఉంటాం. ప్రజలను పాలించి పేరు తెచ్చుకున్న నాయకులు కొందరైతే ప్రజలను ఇబ్బంది పెట్టి తమ పేరుని చరిత్రలో రాయించుకున్న నాయకులు మరికొందరు. అయితే ఈ రోజు మనం జనాలలో పేరు తెచ్చుకున్న నాయకుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ అతని మంచి పనుల వల్ల పేరు తెచ్చుకోలేదు. అతని చెడ్డ పనులు మరియు అతని ఘోరమైన నియంత్రత వలన జనాలలో పేరు తెచ్చుకున్నాడు. అతడు మరెవరో కాదు, అడాల్ఫ్ హిట్లర్. అతను జర్మనీ యొక్క నియంత. అతను తన పాలనా కాలంలో ప్రజలలో భయాన్ని కలిగించాడు. ప్రజలు అతని పేరు వింటేనే వణికిపోయేవారు. అసలు హిట్లర్ గురించి మనకి తెలియని, మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నాకు నచ్చిన దాన్ని ధ్వంసం చేయడమే నా ప్రవృత్తి అంటూ జాత్యాహంకారాన్ని, మహామారణ హోమాన్ని సృష్టించిన వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. నరనరాన జాత్యాహంకారం జీర్ణించుకుపోయిన ఈ వ్యక్తి యావత్ ప్రపంచాన్నే గడగడలాడించాడు. నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకుడు ఇతను. 1933 నుంచి జర్మనీ ఛాన్సలర్ గాను, 1934 నుంచి మరణించేదాకా జర్మనీ నేతగాను వ్యవహరించాడు. అడాల్ఫ్ హిట్లర్ ఆస్ట్రియా దేశంలోని బ్రౌనౌ అమిన్ అనే గ్రామంలో 1889 ఏప్రిల్ 20వ తేదీన జన్మించాడు. ఈ గ్రామం ఎగువ ఆస్ట్రియా, జర్మనీల సరిహద్దులో ఉండేది. 6 పిల్లల్లో 4వ వాడైన హిట్లర్ తండ్రి పేరు అలోయిస్ హిట్లర్, తల్లి పేరు క్లారా పోల్స్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ దేశం ఆర్థికంగా, సైనికంగా భారీగా నష్టపోయింది. ఈ యుద్ధంలో గాయపడిన ఓ సైనికుడే హిట్లర్. ఈ యుద్ధం తర్వాత జర్మనీపై మిత్రరాజ్యాలు విధించిన ఆంక్షలు ఆయనలో అతివాద చర్యని తట్టిలేపాయి. ఆ విపత్కర పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు హిట్లర్. అణగారిన మధ్యతరగతి ప్రజలను తన వాక్చాతుర్యంతో ఉత్తేజుల్ని చేశాడు. హిట్లర్ అనుసరించిన విదేశాంగ విధానం కూడా నియంతృత్వం, ఫాసిస్ట్ ధోరణితో నిండి ఉండేది. ఇదే ధోరణితో అతడు ఆస్ట్రియా, పోలాండ్ తదితర దేశాలపై దండెత్తాడు. బహుశా ఇందువల్లే కావచ్చు రెండో ప్రపంచ యుద్ధం తలెత్తింది. రెండో ప్రపంచ యుద్ధం ఆరంభంలో అగ్రరాజ్యాలు దాదాపు యూరోప్ ని జయించాయి. కానీ క్రమంగా మిత్రరాజ్యాల చేతిలో ఓడిపోయాయి. హిట్లర్ జాతి వ్యతిరేక విధానాలు యుద్ధం పూర్తయ్యేసరికి 1.1 కోట్ల ప్రజలు మరణించేలా చేశాయి. దీనిని చరిత్రలో మానవ హననంగా పేర్కొంటారు. నిజానికి హిట్లర్ జీవితంలో మనకి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. మీలో ఎంతమందికి తెలుసు? హిట్లర్ చాలా చిన్న చిన్న విషయాలకు కూడా భయపడేవాడు. అతనికి వ్యాధులంటే చాలా భయమట. తనకి తానే చికిత్స చేసుకుంటూ ఉండేవాడు. హిట్లర్ చిగుళ్ల వ్యాధితో బాధపడుతూ ఉండేవాడట. అందువలన అతని నోటి నుండి దుర్వాసన కూడా వచ్చేదట. హిట్లర్ యొక్క లైంగిక జీవితం చాలా కాలంగా చారిత్రక చర్చకు సంబంధించిన అంశంగా ఉండేది. నిజానికి హిట్లర్ ఆడవారిని దగ్గరికి రానిచ్చేవాడు కాదట. హిట్లర్ బ్లేడు పేరుకు కూడా చాలా భయపడేవాడట. మరియు ఆ భయం కారణంగానే అతను షేవింగ్ మరియు హెయిర్ కట్ చేయించుకోవడం మానేశాడట. అతను తరచుగా తన జుట్టును షేవ్ చేసుకునేవాడట. హిట్లర్ కు మానసిక వ్యాధి కూడా ఉండేదట. అందువలన ప్రజలు తనను చంపాలనుకుంటున్నారని ఎల్లప్పుడూ భావిస్తూ ఉండేవాడట. మృత్యువు పేరు వింటేనే ఎప్పుడూ వణికిపోయేవాడట. హిట్లర్ కు కళలంటే మహా ఇష్టమట. అతని తండ్రి తనను సివిల్ సర్వెంట్ చేయాలి అనుకున్నా, కానీ హిట్లర్ మాత్రం కళాకారుడుగా ఉండడానికే పడేవాడట. అంతేకాకుండా హిట్లర్ జంతు ప్రియుడట. అతనికి బ్లాండీ అనే జర్మన్ షెపర్డ్ ఉండేదట. ఆ కుక్కకు శిక్షణ ఇవ్వడానికి గంటలు గడుపుతూ ఉండేవాడట. హిట్లర్ ఎల్లప్పుడూ ఓడిపోతానేమో అని భయపడుతూ ఉండేవాడట. సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీ బెర్లిన్ ను ఆక్రమించినప్పుడు హిట్లర్ ఓటమి భయంతో 30 ఏప్రిల్ 1945న ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ హిట్లర్ చావు వెనుక కూడా చాలా రోజులు వదంతులు వచ్చాయి. అప్పటి వరకు ప్రపంచాన్ని గడగడలానించిన హిట్లర్ కు, అతడి భార్యకు డూప్లు ఉన్నారని, ఈ డూప్లే ఆత్మహత్య చేసుకున్నారని, నిజమైన హిట్లర్ ఆయన భార్య ప్రాణాలతో తప్పించుకున్నారని పెద్ద ఎత్తున వదంతులు ప్రచారమయ్యాయి. ఈ సంచలనాత్మక వార్తలను కొన్ని రోజుల పాటు వార్తా సంస్థలు, పత్రికలు కూడా ప్రచురించాయి. అయితే ఆ తరువాత నిజమైన హిట్లర్ దంపతులే ఆత్మహత్య చేసుకుని మరణించారన్న వాస్తవం ఈ ప్రపంచానికి వెల్లడైంది. ఇటువంటి నియంత పాలన, ఇటువంటి క్రూర చర్యలు మనం కని విని ఎరుగునం. ఇవండి హిట్లర్ జీవితానికి సంబంధించిన విశేషాలు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్
comment and subscribe to iView Entertainments.